rice mill, Sai Bhaskara exit. ఒకవైపు పట్టు వీడని వైనం, మరోవైపు ప్రకృతి ప్రకోపం వెరసి కాకినాడ సముద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అధికారులకు పెద్ద సవాల్నే విసిరిందని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే కాకినాడ యాంకరేజీ పోర్టులోని బార్జీలో పట్టుబడిన బియ్యం నిల్వలతో కూడిన స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక టగ్లో సముద్రంలో ప్రయాణించేందుకు బయలుదేరడానికి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులకు కూడా తెలియచేయడం జరిగింది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతుండటంతో ఈ సమయంలో సముద్రం లోపలకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని అధికారులు పవన్ కళ్యాణ్కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత అధికారులపై అంతగా సదాభిప్రాయం లేని పవన్ కళ్యాణ్ ససేమిరా తప్పక వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో ప్రభుత్వ అధికారులు కాకినాడ డీప్ వాటర్ పోర్టు అధికారులతో సంప్రదించి ఒక ప్రత్యేక టగ్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక టగ్లో పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్లడం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే పట్టుబట్టి సముద్రం లోపలికి వెళ్లడానికి సిద్ధపడితే తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా రాజకీయ నాయకులు, అధికారులు సైతం ఆయనతో పాటు వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారిన నేపథ్యంలో దాని ప్రభావం కాకినాడ సముద్ర తీరంపై గట్టిగానే పడింది. అంతేకాకుండా కాకినాడ పోర్టులో 2వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో సముద్రంలోనికి మత్స్యకారులను సైతం అనుమతించరు. అటువంటిది పవన్ కళ్యాణ్ పట్టుబట్టి సముద్రంలోకి వెళ్లటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రేషన్ మాఫియాది చాలా డీప్ నెట్వర్క్. దాని మూలాలేంటో ఖచ్చితంగా శోధిస్తా, నేను వస్తున్నానంటే 2 నెలలుగా ఏవో సాకులు చెబుతూ అడ్డుకుంటున్నారని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను సైతం పట్టించుకోకుండా తన పంతం నెరవేర్చుకున్న పవన్ కళ్యాణ్ సాహసాన్ని నెటిజన్లు ఓహో అంటున్నా, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లడం సరికాదని పవన్ కళ్యాణ్ సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవీ హోదాలో ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఊహించని పరిణామాలు ఏమైనా సంభవిస్తే అసలు ఆ ఊహే చాలా భయంకరంగా ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.